From the roots of Bharat to the eternal wisdom of Sanatan, this is Sanatan Chronicles. నమస్కారం. శ్రీరాముడు కేవలం ఒక పేరు కాదు, అదొక సత్యం, ధర్మం మరియు అచంచలమైన ధైర్యానికి ప్రతీక. ఈరోజు మనం ఆ మర్యాదా పురుషోత్తముడి జన్మస్థలమైన అయోధ్య గురించిన 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను విశ్లేషించబోతున్నాం. డాక్యుమెంట్ చేయబడిన వాస్తవాలు, చట్టపరమైన రికార్డులు మరియు పురావస్తు ఆధారాలతో అత్యంత నిష్పాక్షికంగా ఈ చారిత్రక ప్రయాణాన్ని అర్థం చేసుకుందాం. ఈ సుదీర్ఘమైన చరిత్రను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రధానంగా 5 దశలను పరిశీలిద్దాం. వివాద మూలాలు, బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు, స్వాతంత్ర్యం తర్వాత జరిగిన న్యాయ పోరాటాలు, 1992 నాటి తీవ్ర పరిణామాలు మరియు చివరగా పురావస్తు ఆధారాలు, సుప్రీంకోర్టు తుది తీర్పు. ఇక మొదటి దశ వివాద మూలాలు. అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనం కాలంలో వెనక్కి అనగా 16వ శతాబ్దంలోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు గమనిస్తే 1528లో మొఘల్ సేనాని మీర్ బాకీ బాబ్రీ మసీద్ నిర్మాణంతో ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆ తర్వాత శతాబ్దాలపాటు పవిత్రమైన రాముని కోట లేదా ఆలయమున్న ప్రదేశంలోనే ఈ నిర్మాణం జరిగిందని రాబర్ట్ మోంటార్, జోసెఫ్ టిఫెన్తలర్ మరియు ఫ్రాన్సిస్ బుకానన్ వంటి ఎంతోమంది విదేశీ యాత్రికులు తమ రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేశారు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటో తెలుసా? సాక్షాత్తు బాబర్ రాసిన ఆత్మకథ బాబర్ నామా నుండే మనకు ఈ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు దొరికాయి. ఒక పవిత్రమైన ఆలయ శిథిలాలపైనే మసీదును నిర్మించమని 2 ఫకీర్లు బాబర్ను కోరినట్లు ఈ చారిత్రక రికార్డులు చెప్తున్నాయి. ఇది నిజంగా విస్మరించలేనే ఒక ఆధారం. తర్వాత రెండవ దశ బ్రిటిష్ యుగం. 19వ శతాబ్దంలో వలసపాలకుల జోక్యంతో ఈ పవిత్ర స్థలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి, ఉద్రిక్తతలు పెరిగాయి. 1850ల కాలంలో బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఒక భౌతిక విభజనను మనం గమనించాలి. మసీదు లోపల ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి, అలాగే బయట ఉన్న రామ్ చబుత్రా వద్ద హిందువులు పూజలు చేసుకోవడానికి వారు ఒక గీత గీశారు. ఇది అప్పటికప్పుడు ఒక పరిష్కారంలా కనిపించినా భవిష్యత్తులో రాబోయే పెద్ద ఉద్రిక్తతలకు బీజం వేసింది. అలా 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి పరిస్థితులు చాలా వేగంగా మారాయి. మహంత్ రఘుబీర్ దాస్ గారు ఒక చిన్న ఆలయ నిర్మాణానికి అనుమతి కోరడం మొదలుకొని, ఆ తర్వాత షాజహాన్పూర్లో గోవధ కారణంగా చెలరేగిన అల్లర్ల వరకు చట్టపరమైన అభ్యర్థనల స్థాయి నుండి పరిస్థితి భౌతిక ఘర్షణలకు దారితీసింది. ఈ సమయంలోనే మనం 1885 నాటి ఫైజాబాద్ కోర్టు తీర్పు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ స్థలం హిందువులకు అత్యంత పవిత్రమైనదని న్యాయమూర్తి స్వయంగా అంగీకరించారు. కాని అప్పటికే 358 ఏళ్లు గడిచిపోయినందున ఆ చారిత్రక యథాతథ స్థితిని మార్చలేమని తీర్పునిచ్చారు. చట్టం కూడా ఆ పవిత్రతను గుర్తించడం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యాంశం. ఇక మూడవ దశ స్వాతంత్ర్యానంతర న్యాయ పోరాటాలు. 20వ శతాబ్దం మధ్యలో స్వతంత్ర భారతదేశంలో ఈ న్యాయ పోరాటం ఒక సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఒకసారి ఇక్కడున్న సంఘటనలను గమనించండి. 1949లో మొదలైన న్యాయపరమైన లాకప్ వ్యవహారం 1980ల నాటికి దేశవ్యాప్తంగా రామజన్మభూమి ఉద్యమంగా ఎలా ఉవ్వెత్తున ఎగసిపడిందో మీకు అర్థమవుతుంది. దేశం నలుమూలల నుండి అశేష ప్రజానీకం ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఉద్యమంలో మమేకమయ్యారు. ఈ సంఘటనలన్నీ ఒకదానికొకటి బలంగా ముడిపడి ఉన్నాయి. 1949లో మసీదు లోపల శ్రీరాముని విగ్రహం దర్శనమివ్వడం, దేశవ్యాప్తంగా శ్రీరామ్ అని చెక్కిన ఇటుకలను సేకరించడం, 30 ఏళ్ల తర్వాత తాళాలు తెరిచి హిందువులకు దర్శన భాగ్యం కల్పించడం, వీటన్నిటికీ తోడు పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్ బీబీ లాల్ గారు మసీదు కింద ఆలయ స్తంభాల ఆధారాలు ఉన్నాయని ప్రకటించడం, ఇవన్నీ ఈ సుదీర్ఘ చరిత్రను ఒక గొప్ప మలుపు తిప్పాయి. ఇప్పుడు 4వ దశ దశాబ్దాలపాటు సాగిన ప్రతిష్టంభన, రాజకీయ ప్రచారాలు చివరకు 1992 నాటి తీవ్ర పరిణామాలకు, ఊహించని విషాదాలకు దారితీశాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సంఖ్య చూశారా? 1,15,000. నవంబర్ 6, 1992న సరైన భద్రత లేని ఆ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్ల అంచనా సంఖ్య ఇది. క్షణాల వ్యవధిలోనే ఆ ఉద్విగ్నభరిత వాతావరణం అదుపు తప్పి అది మసీదు కూల్చివేతకు దారితీసింది. చరిత్ర ఊహించిన విధంగా ఒక పెద్ద కుదుపుకు లోనైంది. ఆ ఘటన సృష్టించిన ప్రకంపనలు దేశ సరిహద్దులు దాటాయి.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పొరుగు దేశాల్లో పదుల సంఖ్యలో ఆలయాలు ధ్వంసమయ్యాయి. మన దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశమంతటా చెలరేగిన ఘర్షణల్లో 2000కు పైగా ప్రాణాలు కోల్పోవడం నిజంగా అంతులేని మానవ విషాదం. ఈ విపత్కర పరిస్థితులను అదుపు చేయడానికి ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించింది. ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు 1993లో కేంద్ర ప్రభుత్వం అయోధ్య అక్విజిషన్ యాక్ట్ ద్వారా చట్టబద్ధంగా ఏకంగా 68 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకుని పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం చేసింది. ఇక ఆఖరిదైన 5వ దశ పురావస్తు శాస్త్రం మరియు అత్యున్నత న్యాయస్థానాల తుది తీర్పు. భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక సత్యాన్వేషణ బాధ్యతను మన రాజ్యాంగ వ్యవస్థలు తీసుకున్నాయి. 2003లో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో ఇక్కడొక అద్భుతమైన శాస్త్రీయ అన్వేషణ జరిగింది. 131 మంది కార్మికులు. విశేషమేమిటంటే వారిలో 52 మంది ముస్లింలు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. ఈ శాస్త్రీయ ఆధారాలలో 10వ శతాబ్దానికి చెందిన భారీ మరియు భవ్యమైన ఆలయ శిథిలాలు బయటపడ్డాయి. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఇది ఎంతో కీలకమైన ఘట్టం. 2010లో వెలువడిన అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒక రాజీ మార్గాన్ని చూపించే ప్రయత్నం చేసింది. వివాదంలో ఉన్న భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా మరియు రామ్లల్లా విరాజమాన్లకు సమానంగా పంచిపెట్టింది. కాని భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యకు ఆ రాజీ పరిష్కారం ఏ వర్గానికి సంతృప్తినివ్వలేదు. దాంతో అంతిమ న్యాయం కోసం అందరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు నవంబర్ 9, 2019 భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సాక్ష్యాధారాలు, చట్టబద్ధత ఆధారంగా ఆ వివాదాస్పద స్థలాన్ని భవ్యమైన రామమందిర నిర్మాణానికి ట్రస్టుకు అప్పగిస్తూ, అదే సమయంలో కొత్త మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని ఆదేశించింది. అలా 500 ఏళ్ల న్యాయ, చారిత్రక పోరాటం ఎంతో హుందాతనంతో ముగిసింది. ఈ సుదీర్ఘ ప్రయాణం మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. శ్రీరాముడు ధర్మానికి, ధైర్యానికి, సత్యానికి ఒక శాశ్వతమైన ప్రతీక. ఆ దైవాంశ సంభూతుని స్వస్థలానికి సంబంధించిన ఈ తీర్పు ఒక మహత్తరమైన జాతీయ సమైక్యతకు నాంది పలికింది. మన పవిత్రమైన వారసత్వాన్ని, లోతైన చారిత్రక గాయాలను హింసతో కాదు, రాజ్యాంగబద్ధమైన శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలన్న అద్భుతమైన సందేశాన్ని ఈ తీర్పు ప్రపంచానికి చాటి చెప్పింది. ధర్మ సంస్థాపనంటే బహుశా ఇదే కదా.